యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని ఏమైంది నీకు? అయ్యో దేవుడా, ఏమైంది శివాని నీకు? ఓరి దేవుడా, బండి ఎందుకు బ్యాలెన్స్ అవడం లేదు? ఏం జరుగుతుంది? శివాని, శివాని ఏమైంది నీకు? త్రిశూల్ అవ్వడం లేదు. శివాని ఏమైంది? శివాని నీకేమైంది? ఇదేంటిది? ఇది ఎందుకు బ్యాలెన్స్ అవడం లేదు? ఏమైంది శివాని? శివాని ఏమైంది నీకు? శివాని, శివాని ఏమైంది శివాని నీకు?
శివాని శివాని ఇలా చూడు. ఏమైంది 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 ఏమైంది? ఎందుకు ఇలా నీళ్ళు తాగు తాగు మెల్లిగా మెల్లిగా తాగు. లేదు త్రిశూల్, చాలా నాకు చాలా నొప్పిగా ఉంది, నా వల్ల కావడం లేదు. శివాని ఒకసారి పైకి చూడు. లేదు త్రిశూల్, నాకు చాలా నొప్పిగా ఉంది, నా వల్ల కావడం లేదు. అయ్యో పాము ఇంకా గరుడ ద్వేషం ఈ రోజు నిన్నటిది కాదు, అమ్మ గర్భంలో ఉన్నప్పుడే పుట్టిన ద్వేషం అది. దాని వినయత్వాన్ని మోసం రూపంలో ధరించి దాసులులాగా బ్రతికేలాగా చేసిన బలమైన మోసం. ఇప్పుడు ఆ ద్వేషానికి అమృత ముహూర్తాన్ని ఇచ్చినది ఆ నాగమణి. నాగమణికి మేము కూడా సమాన హక్కుదారులం. సమాన హక్కుదారులం కాదు, పూర్తి హక్కుదారులం. ఓ నాగమణి ఇప్పుడు చేరాల్సింది గరుడలోకానికి. ఓ నాగలోకం వాళ్ళు మొన్న నుండి దొంగిలించిన ఆ నాగమణిని నొర్ల పాలు అయ్యేటట్టుగా చేస్తారు. ఆ ఆదిశేష తన ప్రేయసి ప్రేమ భాష యొక్క లోకంలో మై మర్చిపోయారు. వాళ్ళిద్దరి అబాధ్యతల వల్ల మనం 24 సంవత్సరాల కాలం పాటు కేవలం వెతకడంలోనే కాలాన్ని గడపడమైనది. ఆ వెతకడానికి అంతం చెప్పే కాలం ఇప్పుడు వచ్చింది. నాగమణి ఉన్న భూలోకానికి మా ప్రవేశం అయ్యింది. ఇంకేమైనానా ఓ ఆదిశేషు ఇంకా తన ప్రేయసిని వెతికి సంహరించి ఓ నాగమణ్ణి దక్కించుకోవడం ఒక్కటే మన గురి. యద్బాహు తద్భవతి. బాబా, నాకీ గరుడల గురించేమీ తెలీదు. మీరు చెప్పేది వింటుంటే నాకు ఊపిరాగినట్టయింది. కాదు బాబా, గరుడలు ఎందుకు మా మీద ద్వేషం సాధిస్తున్నాయి? నాగమణిని దక్కించుకునే వాళ్ళలో ఒకరు దానికి ఎదురయ్యింది మీరు. బాబా, ఎవరి 5గురు? వాళ్ళకి నాగమణికి ఏంటి సంబంధం? నాగమణి రహస్యం నీకు తెలియదు. నాగమణి కోసం జరుగుతున్న యుద్ధం ఈరోజు నిన్నటిది కాదు, ఎన్నో ఏళ్లగా జరుగుతూనే ఉంది. నాగమణి నాగలోకం వాళ్ళు ఇంకా గరుడలోకం వాళ్ళు తపస్సుకి దొరికిన వరం. నాగమణి దొరికిన తర్వాత నాగులు ఇంకా గరుడలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓ నాగలోకం వాళ్ళు మనల్ని మోసం చేసి మా నుండి నాగమణ్ణి దక్కించుకున్నారు. అక్కడి నుండే మా పోరాటం మొదలైంది. ఇన్ని రోజులు లేని వాళ్ళు ఇప్పుడెందుకొచ్చారు? ఈ రోజు కాదు, వాళ్ళు నాగమణిని వెతకడం మొదలుపెట్టి 23 సంవత్సరాలు గడిచాయి. ఓ ఆదిశేషు చనిపోవడానికి సంవత్సరం ముందే ఓ నాగలోకం వాళ్ళు మన నుండి నాగమణ్ణి లాగేసుకున్నారు. వాళ్ళు దాన్ని కాపాడుకోలేక నాగమణ్ణి మనుషుల పాలు చేశారు. ఓ నాగమణికి ద్రోహం చేశారు. వారికి ఆదిశేషే నాగమణిని పోయేటట్టు చేశాడన్న కోపం, అలాగే మనుషుల నుండి నాగమణిని దక్కించుకోవాలన్న పగ కూడా ఉంది. మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని సంహరించి నాగమణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లడమే మన గురి.
ఇన్ని సంవత్సరాల కాలం నాగమణి గురించి మనకు తెలియని సులువు మీకెలా తెలిసింది దేవా? ఇన్ని రోజులు నాగమణ్ణి దక్కించుకున్న వారికి ఏదో ప్రబలమైన శక్తి నీడలా ఉంది. అదిప్పుడు నాశనం అయ్యింది. ఇన్ని రోజులు నాకు అండగా ఏ శక్తి ఉంది? త్రయంబకుడి మంత్రశక్తి. వారు నీకు గురువుగా ఉంటూ నిన్ను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఈ సందర్భాన్ని చూసుకొని వాళ్ళు భూలోకానికి ప్రవేశించారు. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు? ఇది భరతఖండంలో దక్షిణ భారతం, సహ్యాద్రి అనే పర్వతం. ఈ పర్వతాల మధ్య నాగమణి వెలిసింది. మనం దాన్ని వెతకాలి. దాని గురించి మనకు మార్గం ఎలా దొరుకుతుంది? ఇది భరతఖండం, చాలా మహిమలు కలిగిన ఖండం. శ్రీకృష్ణ శ్రీరాములు పాదములు మోపిన పుణ్యమైన స్థలం. ఇలాంటి స్థలంలో దైవాన్ని దక్కించుకున్న వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు. వారు మనకి సహాయం చేస్తారు. అలనాటి దైవ సంభూతం ఉన్నవారు ఎవరు? తవక్కల్ రెహమాన్. వారు మనకి ఎక్కడ దొరుకుతారు? అదే మన మొదటి పని. మనం అతన్ని వెతకాలి. తవక్కల్ రెహమాన్ మనకు దొరికితే మన ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఆదిశేషు గురించి క్లూ దొరుకుతుంది. అప్పుడు మనం అతన్ని ఎదురించి అతన్ని సంహారం చెయ్యాలి. శివాని, అది శివాని, నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే నేను సారీ శివాని, తప్పుగా అనుకోకు. నేను కావాలని చేయలేదు శివాని. నీకు కోపం వచ్చిందని తెలుసు, తిట్టకు ప్లీజ్. కావాలంటే నీకు ఇచ్చింది నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయి. వద్దంటే పోనీ ఉంచుకో, ఓకే, నేను అడగను. లేవు, సారీ. శివాని, శివాని, శివాని. సారీ శివాని, నువ్వు నాతో మాట్లాడడం మానేయకు ప్లీజ్. కావాలంటే చూడు, సారీ అడుగుతున్నాను కదా. సారీ. థ్యాంక్ యూ నా నన్ను కాపాడినందుకు. అదా నేను అనవసరంగా ఏదేదో ఊహించేసుకొని అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేదు కదా శివాని? లేదు, అంత బాగుంది. కాదు, ఎందుకలా ఉన్నట్టుండి అలా అయిపోయావేంటి? నా శత్రువులు ఎవరో భూమి మీదకి వచ్చారు, అందుకే నాకు ఇలా జరుగుతుంది. ఎవరు వాళ్ళు? హలో మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకలా జరిగింది? నాకు తెలీదు. శివాని, నా మీద నీకేం కోపం లేదు కదా? కోపమా? ఎందుకు? నేను ఊపిరిచ్చింది తనకి తెలిసిందా తెలియలేదా? శివాని, నేను నీకు ఏదో చేశాను కదా, అప్పుడు దానికి ఏం కోపం రాలేదుగా? ఏంటి? ఏం చేసావు? అదే అంటే అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కావట్లేదు త్రిశూల్, చెప్పు. అయ్యో శివాని, అక్కడ నేను నిన్ను... నాకేమీ అర్థం కావడం లేదు, కొంచెం సరిగ్గా చెప్తావా? నీకు అర్థం కావట్లేదు, నాకు చెప్పడానికి నోరు రావట్లేదు, ఏం చేయాలి? తొందరగా చెప్తావా? అదే లిప్ప అంటే అదే శివాని. చెప్పగలిగితే చెప్పు, పదే పదే అడుగుతూ కూర్చోలే నేను. అది కాదు శివాని, చెప్తా నాకు. శివాని, అదే లిప్పుల్లా. అయ్యో, ఇప్పుడు అనవసరంగా చెప్తాను, చెప్పిన తర్వాత తిట్టించుకోవాలి. దేవుడా, తను తెలిసి ఇలా చేస్తుందా లేదా తెలిసి తెలియనట్టు కామ్గా ఉంటుందా, ఏం అర్థం కావట్లేదు. హే సుందరి, నువ్వేంటి ఇక్కడ?
ఓ నువ్వు మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నావా? చూడు సుందరి, నా పరిస్థితి ఎలా ఉందో. అన్నీ అయిపోయాయి. ప్రీతి, పరిమళం, పారిపోయింది, ప్రేమ అన్న పరిస్థితిలోకి వచ్చాను నేను ఇప్పుడు. అంతలోపే ఇక్కడేదో జరిగింది. సుందరి, ఏ ఇటు చూడు, ఇటు చూడు, చూడు చూడు, నా కుడికను ఎందుకో అదురుతుంది. అంటే నా హార్ట్లో ఉప్పొంగే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏం చేయను? నాలో నొప్పి ఇంకా అలాగే ఉందేంటి? భూమి మీదకి వచ్చిన నా శత్రువులు ఎవరో ముందో తెలుసుకోవాలి నేను. మా శత్రువుల నుండి మేం బయటపడేదెలా? తప్పించుకోవడం అసాధ్యం. కానీ గరుడుల గురించి భయం వద్దు. నువ్విప్పుడు పగని పెంచుకుని భూమి మీదకొచ్చిన నాగుల మీద గమనం పెట్టు. నేను ఆ నాగిని ఆదిశేషం చంపడానికి అరికాళ్ల మీద నిలబడ్డాను. కానీ వాళ్ళెవరన్నదే తెలియలేదు కదా. దీనికి ముందు నాగిని దిగ్బంధం చేశాం. తను అక్కడి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు 1 కాదు 2 పాములు మా వెంట పడ్డాయి. వాటి నుంచి బయటపడ్డం ఎలా? బాబా, నేనా నాగసర్పాలను చూడాలి. అదీ కాకుండా నా మనసులో ఒక అనుమానం మొదలైంది. అది నిజమా కాదా అన్నది తెలుసుకోవాలి. ఆలోచించకు, నేనున్నదే నీ సమస్యలను పరిష్కరించడానికి. అలాగైతే ఆదిశేష్ ఎవరన్నా తెలుసుకోవచ్చా? నాగిని చూడొచ్చా? ఖచ్చితంగా కాదు బాబా, ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఇప్పుడే ఆదిశేషం చూసే ప్రయత్నంలో మోసపోయి ఓడిపోయాం. ఇప్పుడు కూడా అలాగే జరిగితే? ఏయ్ మహాకాళ, నీకింకా నా శక్తి గురించి పూర్తిగా తెలియదు. ఒకవేళ మీ గురువు కనుక మీ మాటలు వింటే మిమ్మల్ని తన శిష్యులన్నదే మరిచిపోయేవాడు. నందీశ, నువ్వు కొంచెం కామ్గా ఉండు. బాబా, నేను మిమ్మల్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను. నేను ఆ నాగిని ఆదిశేషు యొక్క నిజస్వరూపాన్ని చూడాలి. జై మహాకాళ! బాబా, ఏంటిది? ఇది నాగిని మీద నేను ప్రయోగిస్తున్న అస్త్రం. అంటే ఇది నాగిని తీసుకొస్తుందా? ఇది తిరాగిడి అస్త్రం. ఇది ఆడనాగిని ఎదలో ఐక్యమవుతుంది. తనలో కొత్త భావనలు పుట్టేటట్టు చేస్తుంది. ఆడపాముకి ద్వేషం, పౌరుషం ఎక్కువవుతుంది. ఇన్ని రోజులు ప్రాణంగా చూసిన భర్త పాముని ద్వేషించడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్య కలహం పెరిగి ఆ కలహం వాళ్ళిద్దరినీ నీ ముందుకొచ్చేలాగా చేస్తుంది. వెళ్ళు తిరాగిని, నువ్వు వెళ్ళి ఆ ఇచ్చాదారి నాగిని దేహంలో ఐక్యమయ్యి తనలో ఆదిశేష మీద ద్వేషాన్ని పెంచు. వెళ్ళు.
అలా చూస్తుంది? నా మీద కోపమా? ఈ నవ్వే నన్ను సర్వనాశనం చేస్తుంది. శివాని, ప్లీజ్ నన్ను అలా చూడకు. ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు హనీమూన్కి కాదు, నేను కోమాలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. గుండెలో మంట మంట పెడుతున్నట్టుంది. ఎందుకు బాబా మౌనంగా ఉన్నారు? నా ప్రయోగానికి ఏదో ఆటంకం కలుగుతోందనిపిస్తోంది. అంటే ఆ అస్త్రం నాగిని దగ్గరికి వెళ్ళలేదా? ఈ భైరవ బాబా ఒక్కసారి శక్తిని ప్రయోగిస్తే అది గురి తప్పే అవకాశమే లేదు. అస్త్రం నాగిని దేహంలో ఐక్యమయ్యింది. బాబా, అస్త్రం నాగిని దేహంలో ఐక్యమైందన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని పిలిపించండి, నేను వాళ్ళని చూడాలి. ఎందుకు? వాళ్ళని చంపడానికి అంత ఆతృతగా ఉందా?